హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఇప్పుడైతే ఈరోజు సండే అయితే వీడియో తీస్తున్నా. నేనైతే టమాటా రైస్ అయింది చేశాను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. టమాటా రైస్ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయడం. ఫుల్గా ఫీవర్ ఉందండి, ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా జ్వరంతోనే ఇంకా చేశాను. పిల్లలు ఇంకా ఆకలితో ఉన్నారు కదా అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళిపోయారండి. అతనికి తెలియదు అనమాట ఫీవర్ అని, లేదంటే ఏమైనా హెల్ప్ చేస్తుండే. సో ఫీవర్గా ఉంది, ఇంకా నెక్స్ట్ తినేసి ట్యాబ్లెట్ వేసుకుందామని చెప్పేసి ఇంకొంచెం అయితే టమాటా రైస్ పుల్లగా ఉంటుంది కదా, నోరుకి మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి టమాటా రైస్ చేశాను మార్నింగు. ఇంకా ఇది తినేసి అయితే ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఇంకా తింటుంటే కూడా వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏం బాగాలేదండి హెల్త్ అయితే. సో హెడేక్ వల్ల వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ హెడేక్ అయితే ఉంది. దానివల్ల అయితే నేను చాలా సఫర్ అవుతానండి. ఎప్పుడూ డైలీ మార్నింగ్ లెగ్గానే హెడేక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా దానివల్ల అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. రోజంతా ఉన్నది వచ్చిందంట ఆ రోజు. నాకు 3 డేస్ నుండి ఇట్లనే హెడేక్ అయితే బాగా వస్తుంది. ఎందుకనేది అర్థం కాలేదు. నిద్ర లేకపోతే నాకైతే బాగా వస్తుంది, కానీ బాగానే పడుకుంటున్నాను, కానీ ఫ్రెష్గా అనిపించట్లేదు మార్నింగ్ లెగ్గానే, ఎందుకో ఏమో. అయితే ఇప్పుడు కాసేపు పడుకుందామని చెప్పేసి వచ్చాను. సో ట్యాబ్లెట్ కూడా వేసుకున్నానండి, డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాను. హెడేక్ చాలా ఉంది. కాసేపు చూసి హాస్పిటల్కైనా వెళ్తాను. అస్సలు ఏం బాగాలేదండి. సో ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. కాసేపు అయితే పడుకున్నాక ఇంక నిద్ర పట్టదు కదండి. ఇంట్లో పని ఉంటే మాత్రం అసలు నిద్ర రాదనమాట నాకు. ఆ పని ఫస్ట్ అయితే అయిపోవాలి. సో గిన్నెలన్నీ తిన్నాం కదా, గిన్నెలన్నీ ఉన్నాయి. ఇవైతే కడుగుతున్నాను ప్రజెంట్. సో పెట్టాను. సో ఇంకొన్ని ఉన్నాయన్నమాట సింకులో. ఇదంతా గలీజ్గా ఉంది, క్లీన్ చేసుకోవాలి కదా. ఉదయం పాలు కూడా పొంగిపోయాయి అనమాట, స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది. సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను ప్రజెంట్. మనకి హెల్త్ బాగోకపోయినా కూడా ఇంట్లో పని అయితే చేయకపోతే ఎక్కడక్కడే ఉంటాయండి. కంపల్సరీ అయితే హెల్త్ బాగోకపోయినా కూడా చేసుకోవాలి, మనకంటే ఎవరు ఉండరు అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను గిన్నెలు ఉన్నాయి కొంచెం, అవి కడిగేసి ఇంకా కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను. అలాంటి చాలా నీరసంగా ఉంది, నిల్చుంటే కూడా కాలు గుంజేస్తున్నాయి. రైస్ అయితే పెట్టాను, రైస్ కుక్కర్లో పెట్టేశాను. సో ఇప్పుడైతే గిన్నెలు కడుక్కుంటున్నాను. ఇది వచ్చేసి సండే అనమాట. సండే లాగ్ అంతా తీద్దామనేసి అనుకున్నాను, కాకపోతే హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా సగం తీసానమాట. మార్నింగ్ అయితే జస్ట్ అలా తీసాను. ఇంకా తర్వాత అయితే ఓపిక లేక ఇంక తీయలేదండి. పనంతా అయిపోయినాక పిల్లలు తినేసాక ఇంక పడుకున్నాను అనమాట. ఫుల్ మధ్యాహ్నం తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మాత్రం ఏం లాగ్ అయితే తీయలేదు. ఇంకా మండే లాగ్ అయితే ఉంటుంది చూడండి, మిస్ కాకుండా చూడండి. కాసేపు రెస్ట్ తీసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. వంట చేస్తాను. నేను వంట చేయడం ఆపేస్తే మా పిల్లలకి తినడానికి కూడా ఉండదండి. ఇంకా చేయాలి కదా, ఇంకా తప్పదు. ఇలా ఉన్నాయండి నా కష్టాలు అయితే ప్రజెంట్. ఈరోజు సండే రోజు ఇట్లా అయితే పిల్లలకి సెలవు ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే మాత్రం ఇంకా కష్టమైపోతుండే. వాళ్ళకి బాక్సులు పెట్టుకొని టిఫిన్ రెడీ చేసుకొని, ఉదయం అయితే టమాటా రైస్ అట్లానే మెల్లగా లేసి టమాటాలు కట్ చేసి రైస్ చేస్తాను. అది కూడా లేట్గా చేశాను. ఇంకా నీకు స్కూల్ ఉన్నప్పుడు అయితే త్వరగా నేను లేచి చేయాలన్నమాట. ప్రస్తుతానికి చూస్తూ ఉండండి, వీడియో అయితే ఆపేస్తాను. ఇక్కడికి గిన్నెలన్నీ అయితే కడిగేసాక అయితే స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకో వంట స్టార్ట్ చేయాలన్నమాట. సో వంట స్టార్ట్ చేద్దామని పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాగి బింది అయితే తోముకోలేదండి, ఇది కూడా తోమేస్తే అయిపోద్ది. ఇందులో చింతపండు వేసి అయితే పెట్టాను అంతదని. కాసేపు నేనైతే చింతపండును ఉప్పు వేసి అయితే తోముకుంటాను. ఉప్పు చింతపండు సబీనా వేసి తోమితే తెల్లగా వస్తుందండి. తోమిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ప్రస్తుతానికి అయితే కుకింగ్ చేస్తాను. కుకింగ్ చేస్తుంటూ ఇంకా ఈ పని కూడా చేసేస్తాను అనమాట. ఇది ఎంత మార్నింగ్ చేయాల్సింది, కానీ 11:30 అయిపోయిందండి.
నా పని అయితే లేట్ అయిపోయింది. పాలు అయితే మరీ మరీ పొంగిపోయాయని చెప్పాను కదా! సో, అదనమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకుంటాను. మసాలా అయితే ఏం వేయనండి ఇంకా చికెన్‌లోన సింపుల్‌గా చేసేస్తాను. రాగి పిండి అయితే తోమేసాను చూడండి ఎంత తెల్లగా ఉందో. ఇంకా వాటర్ అయితే నింపుకుంటున్నాను తోమాక. ఇంకా ఫిల్టర్‌లో వాటర్ అయితే ఇంకా ఇందులో వేసేసుకొని అది బిందె నిండినాక సైడ్‌కి అయితే పెట్టేస్తాను ఇంకా. రాగి బిందెలో నీళ్ళు తాగితే చాలా మంచిదనేసి చాలామంది చెప్పారనమాట. సో, దానికోసం అని చెప్పేసి మేము 3 ఇయర్స్ బ్యాకే రాగి బిందె అయితే తీసుకున్నాము. ఇది తీసుకొని 3 ఇయర్స్ అయింది. నేను ఉప్పు, చింతపండు వేసి తోమినా కూడా ఏం కాలేదండి. హోల్స్ గానీ ఏం అవ్వలేదనమాట. చాలా బాగుంది బిందె మాత్రము. సో, డైలీ మార్నింగ్ లేసి అయితే అందులో వాటర్ అయితే తాగితే చాలా మంచిది. నేనైతే డైలీ తాగుతాను వాటర్. మార్నింగ్ లెగ్గానే బిందెలో వాటర్ అయితే తాగుతాననమాట తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే కుకింగ్ అయితే అవుతుంది ఒక సైడ్ అయితే ఇందులో వాటర్ అయితే నింపుతున్నాను. చికెను నేను తినకపోయినా కూడా పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వచ్చారు. నాకైతే ఫీవర్గా ఉంది కదా, సో అందుకే నేనైతే చికెన్ అయితే తినను. నేనైతే బ్యాక్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందనమాట. సో వాయిస్ ముందు ఇచ్చాను కానీ అయినా బ్యాక్ వాయిస్ అయితే ఇచ్చానమాట. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్గా టీవీ సౌండ్ అన్నీ ఉండడం వల్ల వాయిస్ ఇచ్చిన అసలు యూజ్ లేకపోయింది. అందుకే మళ్ళీ బ్యాక్ వాయిస్ అయితే ఇచ్చాను. సో మా చెల్లి వాళ్ళకి కూడా కాల్ చేశానండి, ఇట్లా సైకిల్ పోయిందని చెప్పాను. తనైతే చాలా బాధపడింది. ఫస్ట్ అయితే చెప్పొద్దు అనుకున్నాను కానీ ఎప్పటికైనా తెలియవలసిందే కదా వాళ్ళు ఇచ్చిన. ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోవాలండి, ఇంకెప్పటికైనా వాళ్ళకి తెలియవలసిందే కదా అని నేనైతే చెప్పేశాను అనమాట. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అయితే పోయింది చిన్న అనేసి బాధపడ్డాను. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాధపడ్డారనమాట. సో అప్పుడు కూడా చిన్న వీడియో అయితే తీసాను, అది పెడతాను చూడండి. ఇప్పుడు పెట్టారు నాకు. నీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పనా? చెప్పే బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ మరి బాధపడకూడదు చెప్తే. అస్సలు బాధపడను చెప్పు. అస్సలు బాధపడవా? అస్సలు. నాకు బాధ అనిపిస్తుంది చిన్న. ఎందుకే? బ్యాడ్ న్యూస్. ఏం బ్యాడ్ న్యూస్? ఏం బ్యాడ్ న్యూస్ అంటే ఏం చెప్పాలి? సైలెంట్ చెప్పు ఏదో ఒకటి. నువ్వు గెస్ చెయ్యి. గెస్ వద్దు కానీ బ్యాడ్ న్యూస్ చెప్తానుండు, ఊరికి ఎందుకులే మళ్ళీ ఏటో ఆలోచించగలవు టెన్షన్ తో. చెప్పే. సాత్విక్ గడి సైకిల్ పోయింది చిన్న. అయ్యో ఎలాగే? ఎవరు పట్టుకెళ్ళి పండ్రే? అయ్యో మీరు కొన్నిదే పట్టుకెళ్ళి పండు ఇంటి దగ్గర ఎడతారు. ఉదయం నిండి అదొక బాధ అయిపోయి ఉంది ఇప్పుడు. ఇంటి లోపల ఉన్న సైకిల్ పట్టుకెళ్ళిపోయారు చిన్న. నిన్న నైట్ బాగా లోన్ పెట్టారు, సైకిల్ 2 పెట్టారు కానీ తాళం వేయలే వాటికి నిన్న. ఎవరు తీసుకెళ్ళరని దేమద్దని సైకిల్ తాళం వేయకపోతే గేటుకి కూడా తాళం వేసుకుంటారు. నిన్న వేయలే, సైకిల్ పోయింది. బాధపడకలే, ఏం చేస్తా. కట్ చేసింది ఫోన్ పాపం. అయ్యి అంటే ఏమవుతుంది, ఇంకేం చేయలే. ఏమైంది కట్ అయిపోయింది? ఏ సిగ్నల్ ఉండదు, ఎటు ఉండదు, కట్ అయిపోయింది. నేనేటి ఫ్రాంక్ గడ్ చేయట్లేదమ్మా, నిజంగా సైకిల్ పోయింది. ఫ్రాంక్లు గడ్ ఎటు చేయట్లేదు, సైకిల్ పోయింది నిజంగా. నేను ప్రాంక్ చేస్తాను అనుకున్నా. ఏమో మళ్ళీ అనుకుంటామని ముందు చెప్తాను. బాధపడతానంటే అయ్యో సైకిల్ పోయింది. నేను కూడా ఉదయం నిండే బాధపడతాను, నీకు చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పినాను. నేను ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా? ఏటో చెప్పనా? చెప్పు. ఇలాంటిదే కొంచెము. ఇలాంటి నువ్వు చెప్పినావు కదా, అలాంటిదే కొంచెము అంటాను. పోయిందా? పోయింది. ఏటి పోయింది? ఏటి పోయింది జస్ట్ ఏమనుకోలేదు, మిస్ అయింది అంతే. మిస్ అవడమా? ఐటమ్ మిస్ అవ్వడం అంతే. గేట్ గోల్డా? గెస్ట్ కాదు. ఏడిపోయిందన్నా, నేను ఎలా గెస్ చేయగలే? నువ్వు కొనిచ్చిన వాచ్ పోయింది. ఏమి? ఎంత బాధపడ్డాను అనుకున్నావు? అయ్యో,
నీకు చెప్పలే ఇన్ని రోజులు నీకు ఆమెకి వాచ్ పోయింది అంత ఇష్టం ఎప్పుడు ఎక్కడ పోయింది? ట్రైన్ లో సీట్ మీద పెట్టాను తెల్లలేసి మళ్ళీ సీట్ మీద ఎవరైనా ఎడతారేటే తెలివైందని కొట్టాను. మంచి దానవే, మంచి టైటన్ వాచ్ కొనేసి ఇచ్చిన నీకు. ఎంత బాగుందో. ఇద్దరు కూర్చొని ఏడుతుండే ఇప్పుడు. సైకిల్ 13,000 సైకిల్, 4,000 వాచ్ భజించి. నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ పోయాయి, నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ పోయాయి. ఏం అలా జరిగింది? ఏం మరి నేను అదే ఫీల్ అయ్యా. అయ్యా ఇన్న కొని మా దానికని చెప్పాను, లేదంటే చెప్పనప్పుడే దాచిన నిన్ను రోజులు. ఇప్పుడు నీ సైకిల్ రాయడానికి అవ్వదు కదా, అదైతే కనిపించదు. నీకు నచ్చితే పెట్టుకుంటావు, లేకపోతే లేదు. సైకిల్ అయితే నేను ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అవును, ఎంత బాగుండే సైకిల్. సైకిల్ బాగుండే, చిన్న సూపర్ సైకిల్ కొనం గేర్ సైకిల్. పాప మాడికి ఎన్నాళ్ళు కొనలేదు తెలుసా సైకిల్. అడిగడిగని డబ్బులు లేక తీసుకోలే వాళ్ళకి. చెప్పాను కదా నేను. లాస్ట్కి ఇలాగ అయిపోయింది. మీరు కొన్నారు, ఎట్లా పోయింది సైకిల్. మా సాత్విక్ సైకిల్ పోయింది. మా మరిది ఇంక ఎంత బాధపడతారో ఏమో. పాపం ఇష్టపడి వెళ్ళి కొన్నాం అంత దీనికి వెళ్ళేవాడికి. ఫస్ట్ గిఫ్ట్ మళ్ళీ పోగొట్టుకున్నారు. జాగ్రత్త లేదు, ఏంటి చెప్తాను నీకు బాగా జాగ్రత్తగానే పెట్టారా బావ నైట్ తీసుకొచ్చి. రోజు 11 వరకు కింద ఉండేదాన్ని నేను. త్వరగా వెళ్ళి పడుకోవడానికి కానీ 9కే. నిన్న పని అంతా త్వరగా అయిపోయింది, అలాగనేసి వెళ్ళిన. సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి పోలీస్ స్టేషన్కి. అదే పోలీస్ స్టేషన్. లోపలైతే వీడియో ఏం తీయలే, బయటకు వచ్చినాక వీడియో తీస్తున్నా. వాళ్ళు ఇంటికి వస్తారనమాట ఈవినింగ్. కంప్లైంట్ అయితే ఇచ్చి వచ్చాము. అక్కడ మా సైకిలే కాదు, చాలా సైకిళ్ళు పోయాయి, కానీ ఆ విషయం మాకు తెలియదండి, ఈరోజు తెలిసింది. ఇదే పోలీస్ స్టేషన్. స్టేషన్కి వచ్చి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడాలి, ఈవినింగ్ వస్తామన్నారు ఇంటి దగ్గరికి. ఎంక్వైరీ చేస్తారు ఇంటికి వచ్చి వాళ్ళు. పోలీసు వాళ్ళు రాలేదు అనేసి అనుకున్నాను, కానీ వచ్చారండి. వచ్చి ఎంక్వైరీ మొత్తం చేశారు. ఎక్కడ సైకిల్ పెట్టారు ఏంటని అన్నీ అడిగారనమాట. సో జస్ట్ ఇప్పుడే వెళ్ళారు ఇంటి దగ్గర నుంచి. నైట్ 8 o'clock అయితే వచ్చారు ఇక్కడికి. సో వచ్చి ఎంక్వైరీ అయితే చేసి ఇప్పుడే వెళ్ళారనమాట. సో దానికి బైక్ లాగా నెంబర్ ఉండుంటే సైకిల్కి బాగుంది కదా, త్వరగా దొరుకుతుంది. సో ఇప్పుడు చాలా కష్టం అనమాట సైకిల్ దొరకడం మాత్రం. కానీ ఏం చేస్తారో తెలియదు, చూద్దాం. సీసీ కెమెరాలు ఉంటే మేబీ దొరకవచ్చు ఎక్కడైనా సరే. రోడ్డు దగ్గర ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉండి చెక్ చేస్తే దొరుకుతుంది అనమాట మా సైకిల్. చూడాలి. ఓకే, దొరికితే చాలా హ్యాపీ, దొరకకపోతే మాత్రం అలా బాధపడుతుండాలి. ఎందుకంటే అది మా మరిది ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఫస్ట్ గిఫ్ట్ పోయిందని చాలా ఫీల్ అయ్యాను నేను మార్నింగ్ అయితే. సో ఈరోజు వీడియో ఇదనమాట. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.